బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారికి, అలాగే మన లోక్సభ ప్యానల్ స్పీకర్ అయినటువంటి గౌరవనీయులు ఎంపీ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వీఆర్ ఫ్రమ్ అద్దంకి టౌన్. అద్దంకి రైల్వే సాధన సమితి అని ఒకటి ఫామ్ చేసి మా అద్దంకి ప్రాంతానికి కూడా రైలు రావాలి, మా నియోజకవర్గ ప్రజల ఆకాంక్షని మరి 10 మందిలోకి తెలియజేస్తున్నాం. ఈ క్రమంలోనే గౌరవ ఎంపీ గారు బాపట్ల నుంచి మార్కాపురానికి ఒక రైల్వే లైన్ వేయండి వయా అద్దంకిని అడగటం మాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఒక లెజెండరీ అండ్ విజనరీ మాత్రమే ఆ విధంగా ఆలోచించారు. మేము కూడా గడిచిన 25 ఏళ్ళుగా ఈ ప్రాంతం గురించి, రైల్వే లైన్ గురించి మాట్లాడిన ఎంపీ లేరు. ఈజ్ ద ఫస్ట్ పర్సన్ మన తెన్నేటి కృష్ణప్రసాద్ గారు. మనస్ఫూర్తిగా మా నియోజకవర్గ ప్రజల తరఫున ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మేము కూడా మా అద్దంకి వయా పిడుగురాళ్ళ నుంచి ఒంగోలుకి వయా అద్దంకి ఒక కొత్త లైన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మా మా ప్రాంత ఆకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. వాస్తవానికి రోడ్ కనెక్టివిటీ ఉంది మా అద్దంకి, బట్ రైల్ కనెక్టివిటీ కూడా వస్తే మా ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుందని ఆ ప్రాంత వాసుల అభిలాషను ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ వేదికగా గౌరవ ఎంపీ గారిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మా చిన్న కోరికను కూడా మీరు పెద్ద మనసుతోటి అంగీకరించి దాన్ని రైల్వే మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని నియోజకవర్గ ప్రజలందరి తరఫున కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. పిడుగురాళ్ళ నుంచి ఒంగోలు వయా అద్దంకి ఇట్స్ ఏ న్యూ లైన్. ఈ లైన్ వల్ల ఎగ్జిస్టింగ్ లైన్స్ మీద ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. అలాగే హైదరాబాద్ టు చెన్నై ఒక 100 కిలోమీటర్ల దూరం తగ్గడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇక్కడ మనకి పిడుగురాళ్ళలో సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అద్దంకి నియోజకవర్గం తీసుకుంటే బల్లికలలో గ్రానైట్స్ ఉన్నాయి. అట్లాగే మధ్యపాడు వైపు వెళ్తే గ్రోత్ సెంటర్ లో కూడా గ్రానైట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇంకా బల్లికురం మండలంలో ఒక 1000 ఎకరాల్లో సౌర విద్యుత్ ప్లాంట్స్ కూడా రాబోతూ ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మేము ఒక కొత్త రైల్వే లైన్ రావాలని కోరుకుంటూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వము, అక్కడున్న ఎన్డీఏ ప్రభుత్వమైనా, మన రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వమైనా దేశ రాష్ట్రాల అభివృద్ధి కోసం కృషి చేస్తుంది. కాబట్టి ఒక ప్రాంత అభివృద్ధికి ఈ రైల్వే లైన్ వాళ్ళు ఆలోచిస్తారనే ఆశాభావంతో ఉన్నాము. ఇంకా మేము అదృష్టంగా భావించేది ఏంటంటే, టు బి ఫ్రాంక్, సార్ ఒక ఐఏఎస్ ఆఫీసర్, హీ నో వెరీ వెల్ అబౌట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద రీజన్స్. కాబట్టి ఇటువంటి గొప్ప నాయకుడు ఉన్న ఈ టైంలో ఈ ప్రపోజల్ వెళ్తే ఖచ్చితంగా అది అమలు అవుతుంది అని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. దీని గురించి ఒక్క మాట మా ఎంపీ గారు కూడా ఆయన నోటి నుంచి వెళ్ళాలని కోరుకుంటున్నాను. Once again,